అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన మొదటి పని, ఆయన ఆదేశాలతో జరిగిన మొదటి పని ప్రజావేదిక కూల్చివేత. ఆ ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత దాని శిథిలాలు ఉంటాయి కదా, ముక్కలు, అవి ఇప్పటికీ అక్కడే ఉంచారంట. ఎందుకని? అదే రూట్లో చంద్రబాబు గారు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు పక్కన చూస్తారు కదా, చూసి చంద్రబాబు గారికి అది గుర్తుకు రావాలి, అంటే గుచ్చినట్టు ఉండాలి పదే పదే. అది అంటే ప్రభుత్వ కక్ష సాధింపు ఎలా ఉన్నది, ప్రభుత్వ ఆలోచన, వికృత ఆలోచన ఎలా ఉన్నది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉన్నది అనే దానికి అదే నిదర్శనం. ప్రజావేదిక కూల్చేయడమే ఒక తప్పు అయితే దాని శిథిలాలు కావాలనే అక్కడ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి రోజు అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే ఆయనకు గుర్తు రావడానికి అని విధ్వంసం అనే పుస్తకంలో ఆలపాటి సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ గారు రాశారు. సో అధికారం కోసం డబ్బు కోసం అధికారం, ఇదే జగన్ నైజం. రాష్ట్రంలోని పరిస్థితులపై విధ్వంసం పేరుతో పుస్తకం, సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రచన, నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. సో సాధారణంగా ఈ పుస్తకం గురించి తెలిసిన వెంటనే, ఆలపాటి సురేష్ కుమార్ అనే పేరు చూసిన వెంటనే వైసీపీ వాళ్ళు లేదా కొంతమంది ఆయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి సాధారణంగానే విద్వేషం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాధారణంగానే అమరావతి మీద, టీడీపీ మీద ప్రేమ ఉంటుంది, అందుకే ఆయన పుస్తకం రాశాడు అని అనుకుంటారేమో, ఆయన ఎల్లో మీడియా, కమ్మ మీడియా అని అనుకుంటారేమో. కానీ కాదు, ఆయన కాపు సామాజిక వర్గం. ఆయన భావజాలం అంతా వామపక్ష భావజాలం. ఆయన దాదాపుగా 30 ఏళ్లకు పైగా జర్నలిస్టు, రకరకాల పత్రికల్లో, మేబీ ఆంధ్రభూమిలో అనుకుంటా 15 ఏళ్లకు పైగా ఎడిటోరియల్ ఇన్ఛార్జిగా పనిచేశారు. TV9లో ఎడిటోరియల్ విభాగంలో చాలా కాలం పనిచేశారు, ABNలో పనిచేశారు, అలాగే ఒక ఇంగ్లీష్ పత్రికలో పనిచేశారు. సో ఆయన 30 ఏళ్లకు పైగా జర్నలిస్ట్గా అనుభవం ఉంది. నేను కలిపి ఒక న్యూస్ వెబ్సైట్లో కూడా పనిచేశాం ఒక 1 ఇయర్ పాటు. నేను ఈనాడు నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆయన న్యూస్ వెబ్సైట్కి ఎడిటోరియల్ ఇన్ఛార్జ్. సో నేను కూడా ఆ వెబ్సైట్లో జాయిన్ అయ్యాను, ఆయన ఆధ్వర్యంలో కొన్నాళ్ళు పనిచేశాను. సో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన తర్వాత దాని నుంచి లెఫ్ట్ అయిపోయారు, నేను ఆ న్యూస్ వెబ్సైట్కి ఎడిటోరియల్ ఇన్ఛార్జ్గా మారాను. సో ఆయన దానికి రిజైన్ చేశారు ఏదో కారణాలతో, వేరే ఆఫర్ రావడంతో. నేను దానికి ఎడిటోరియల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను కొన్నాళ్ళు. ఆ తర్వాత నేను కూడా మానేసి ఓన్గా ఛానల్స్ పెట్టుకున్నాను. సో నేను ఈనాడు నుంచి బయటకు వచ్చిన వెంటనే జాయిన్ అయిన న్యూస్ వెబ్సైట్లో ఆయన కీలకం. సో ఆయన గురించి నాకు అలా తెలుసు. ఆయనకు కూడా ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆలపాటి సురేష్ గారి భావజాలంతో ఆయన స్టడీ చేసిన అంశాలతో విధ్వంసం అనే పుస్తకం రాశారనమాట. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా కక్ష సాధింపు చేశారు, ఏ విధంగా పరిపాలించారు, అవినీతి, రాజధాని అనేది ధ్వంసం చేయడము, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడము, ఇసుక దోపిడీ, ప్రత్యేక హోదా మీద ప్రగల్భాలు, అమరావతిని ధ్వంసం చేసిన తీరు, ఇవన్నీ రాశారు. 5 ఏళ్ల వైకాపా ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రమాణాలు అనాగరిక స్థాయికి దిగజారాయి. రేపు అధికారం మారినా అవి పూర్వస్థితికి రావడం చాలా కష్టం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఇవాళ కాకుంటే రేపైనా మార్పు వస్తుంది. ఈలోగా తీవ్రమైన అణిచివేతకు గురైన వారు రేపు అధికార బలంతో అదే పనికి దిగితే దిగజారిన ప్రమాణాలే స్థిరపడతాయి. పర్యవసానంగా ప్రజాస్వామిక సాంప్రదాయాలు, వ్యవస్థల విధ్వంసానికి ఎవరిది బాధ్యత? మొదటగా వాటి విధ్వంసానికి పాల్పడిన వారిది కాదా? దీనిని బోన్లో నిలబెట్టాల్సింది వైకాపాలో 1 నుంచి 10 వరకు అన్నీ తానైన జగన్మోహన్ రెడ్డిని మాత్రమే. 2019-2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం అనే పుస్తకంలోని విషయం ఇది. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు. ఆయన ఇప్పుడు ప్రతీకారంతో, పగతో కక్ష సాధింపులు చేస్తున్నారు. రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ కూడా అలాగే పరిపాలిస్తే రాష్ట్రం సంక్రాంతిపోద్ది కదా. సో దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో ఆయన్నే ఫస్ట్ శిక్షించాలి కదా అనే ఉద్దేశంతో ఆయన విధ్వంసం అనే పుస్తకం రాశారు. దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించబోతున్నారు ఆ పుస్తకాన్ని. సో దీనిలో రాజకీయ కోణం ఉంది, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ రంగాల్లో ఏ విధంగా వైఫల్యం అయిందనేది ఉంది. అన్ని రకాలుగాను ఆయన పుస్తకంలో ఉంటుంది. మేబీ సాయంత్రం ఆ పుస్తకం లాంచింగ్ జరుగుద్ది. నేను ఇప్పుడే మాట్లాడాను,
కొంచెం ఆయన హడావిడిలో ఉన్నారు. రేపు ఆ పుస్తకం గురించి సెపరేట్గా ఇంటర్వ్యూ లాగా మాట్లాడదాము అన్నారు. నేను సో అట్లా అదనమాట జరిగింది ఓవరాల్గా విధ్వంసం పుస్తకానికి సంబంధించి. థ్యాంక్ యూ.